వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మినీ వాటర్ ప్లాంట్ యజమానులు ధర్నా. రెవెన్యూ అధికారుల వేధింపుల ఆహ్వాననీయ మార్గకు ఫిర్యాదు. ఆక్రమణ కట్టడాలు నిర్మాణాలపై కూల్చివేతలపై సబ్ కలెక్టర్ ప్రెస్ మీట్. ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు. సబ్ కలెక్టర్ నారాయణ. 6 నెలలు గడవక ముందే ప్రజలపై విద్యుత్ భారం మోపిన కూటమి ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏడీఈ వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి విడుదల రజని. ఇక డీడీలు చూస్తే రణవీర్ అండ్ శ్రేయస్ స్పోర్ట్స్ స్టూడియోలో సీనియర్ సిటిజన్స్ కోసం యోగా మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో యోగా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ స్వరూప్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ రమేష్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని ఇది మనస్సు, శరీరం, ఆత్మను కలుపుతుందన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కు యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వయసుతో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడంలో, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. जगह जगह ढूंढे तुझे तुझको ढूंढे जहाँ जहाँ सारा तेरा ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జూబ్లీహిల్స్ జోన్ మినీ వాటర్ ప్లాంట్ యజమానులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టి సాయి శేషగిరిరావు, అశోక్ జాకటి స్వాములు మాట్లాడుతూ మినీ వాటర్ ప్లాంట్ ను సీజ్ చేస్తామని అధికారులు వేధింపులు ఆపనని అన్నారు. ఆర్ఏ విజయ్ అతని అనుచరుడు ఫిరోజులు చలాన్ల పేరుతో ఫోన్ పే ద్వారా 2,80,000 తీసుకుని రసీదులు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. వాటర్ ప్లాంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము తీసుకుని చట్టబద్ధత చేయాలని అవినీతి అధికారైన ఆర్ఐని విచారించి చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొచ్చి సస్పెండ్ చేయాలని ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు. వీళ్ళందరికీ ఆ డబ్బులన్నా ఇప్పించండి, లేదంటే కట్టిన డబ్బులకు రసీదులన్నా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం అనేది రాశాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తాము. కాబట్టి ఈ మినీ వాటర్ ప్లాంట్ యజమానులందరికీ కూడా సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ ఎంఆర్ఓ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు వినతి పత్రం ఇస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారిని, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి ఈ వాటర్ ప్లాంట్ యజమానులందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే లంచగొండే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఆర్ఓ గారు ఎవరైతే అధికారులు లంచగొండే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద విచారించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. जिंदाबाद सीपीएम, जिंदाबाद 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 सीपीएम, जिंदाबाद 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 सीपीएम, जिंदाबाद 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 सीपीएम, जिंदाबाद जिंदाबाद లంచగొండే అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. లంచగొండే అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మినీ వాటర్ ప్లాంట్ యజమానులపై వేధింపులు వెంటనే ఆపాలి. జిందాబాద్ సిపిఎం, जिंदाबाद जिंदाबाद జిందాబాద్ సిపిఎం. जिंदाबाद जिंदाबाद కేవలం
1 లీటరుకి 30 రూపాయల లెక్క అమ్ముతుంటే వీళ్ళు 20 లీటర్లు కేవలం 15 రూపాయలకి అమ్ముతున్నారు. వాస్తవానికి వీళ్ళు చేసేది ఒక విధమైన ప్రజాసేవే. కానీ వీళ్ళ మీద అధికారులు ఈ మధ్య కాలంలో దాడులు చేయటం, వీళ్ళ వాటర్ ప్లాంట్లు సీజ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చలాన్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇంతవరకు చలాన్లు కూడా ఇవ్వలేదు. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఉద్బలాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ నల్లపోచమ్మ టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్త బృందం అనిల్ అర్జున్, భాస్కర్, నరేందర్ ఆధ్వర్యంలో 41వ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా అయ్యప్ప భక్తులకు నిత్యం అన్నదానం కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేసే గొప్ప అవకాశం ఆ భగవంతుడు ప్రసాదించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో షాపూర్ నగర్ అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరపబడింది. మాకు సహాయ సహకారాలను ఇచ్చిన ఈ ఆలయ నల్లపుచ్చమ్మ ఆలయ ధర్మకర్త కృష్ణగౌడ్ గారికి, అలాగే ప్రతి ఒక్క స్వామికి, భాస్కర్ స్వామికి, నరేంద్రన్న స్వామికి, అరుణ్ స్వామికి, శివస్వామికి పేరు పేరు చాలా మంది ఉన్నారు. సేవా సమితిలో ఎంతమంది అయితే నెంబర్స్ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఇలాంటి సేవ డబ్బులు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలి, కానీ ఇలాంటి సేవ కొనుక్కోలేము స్వామి. ఇలాంటి సేవ అయ్యప్ప స్వామి మాకు అనుకొని మాకు ప్రసాదించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటి సేవ ఎల్లవేళలా మాకు మా ప్రాణం ఉన్న సేవ మాకు కలిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్య. తనయుడు అయ్యప్ప స్వామి యొక్క అందరికీ కూడా 41 రోజు ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి దీక్షాదారులందరికీ కూడా ఇక్కడ మన షాపూర్ నగర్లో ఉన్నటువంటి పోచమ్మ ఆలయంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది. సెల్ఫీలు ఫోటోలు కాసేపు సైడ్ ఉండాలి, కాసేపు మేము అనుకోకండి నిలబడి ఉన్నాయో అలనాటి నుండి కూడా నేటి వరకు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పురాణాల నుంచి చూస్తున్నటువంటి భక్తులలో కూడా మానవులలో కూడా మంచి భక్తులు ఉన్నట్టుగా నిరూపితమైనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఎంతో మంది స్వామి మాలధారులందరికీ కూడా వేలాది మందికి అన్నదానాన్ని నిర్వహిస్తున్నారంటే ఇంతకు మించినటువంటి మానవత్వం ఇంకోటి లేదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇది స్వచ్ఛంగా నిరూపితమైనటువంటి రోజుగా నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఇందులో పూనుకున్నటువంటి మరి ఎవరు అనిల్ గారు కానివ్వండి, అదేవిధంగా నరేందర్, భాస్కర్ గారు నిజంగా వారు మానవ జీవితాన్ని, వారికి భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారని తలంచుతున్నాను. అదేవిధంగా మానవులందరూ కూడా మానవీయతతో, మంచి అలవాట్లతో ఏ విధంగా అయితే 41 రోజు దీక్షలో ఉండి ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తున్నారో జీవితాంతం కూడా ఈ విధంగానే పాటించి మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ నిర్వాహకులకు ఆ యొక్క స్వామివారి కృప సంపూర్ణంగా ఉండాలని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆ యొక్క అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ గౌలీపురంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ శ్రీ కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుగ్గారం దయానంద్ గుప్తా, ఎమ్మెల్సీ బలిస రవికుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో సరాబ్ శివకృష్ణ కన్యస్వామి, సరాబ్ సంతోష్ కుమార్, సరాబ్ విశ్వేశ్వరయ్య గుప్తా, రంగి సంతోష్ కుమార్ గుప్తా కన్యస్వామి ఈ యొక్క మహాపడి పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవని తెలియజేశారు. అనంతరం సాగర్ రోడ్లోని సర్వే నెంబర్ 992లో ఏర్పాటు చేసిన
ఫుట్వేర్ షాప్ ఎలాంటి అనుమతులు లేనందున సదరు యజమానికి నోటీసు ఇచ్చిన తదుపరి గడువు ముగిసిన స్పందించకపోగా నిబంధనలకు అనుగుణంగా పోలీసు వారి సాయంతో కూల్చివేశారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని వారు తెలియజేశారు. ఫర్దర్గా నాకు కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయంటే మేబీ ఇది కొంచెం బినామీ ప్రాపర్టీలా కూడా ఉండొచ్చని కొంతమంది నాకు ఇన్ఫార్మ్ చేశారు. సో దాని మీద కూడా ఏవైతే బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్కి అండ్ జిఎస్టీ కూడా నేను రిఫర్ చేయడం జరుగుతుంది స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి. ఇది ఇన్వెస్టిగేట్ చేసి వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఇన్వాయిసింగ్ కూడా ప్రాపర్గా చేశారా, జిఎస్టీ కలెక్ట్ చేశారా. సో ఇవన్నీ కూడా చాలా సస్పెక్ట్గా ఉంది. ఇంత బ్లేటెంట్ వైలేషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ కూడా యాక్ట్ చేయాలి అండ్ దాన్ని తప్పకుండా సెట్ చేయాలి. సో ఎస్, టుడే బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ అవర్ కమిషనర్ మనందరూ కూడా యాక్ట్ చేసాం. అండ్ దిస్ సర్వ్స్ యాజ్ అ వార్నింగ్. ఎవరైనా బ్లేటెంట్గా ఇంత ఇల్లీగల్ బిజినెసెస్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు చేస్తే డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ కూడా రూల్స్ ఫాలో చేయాలి. ఏమైనా ఉంటే అది సెట్ చేసుకోవాలి, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలి. ఎస్, సో ఇవన్నీ కూడా ఏమైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మనకి యూసుఫ్ గారు ఆల్రెడీ ఒక లిస్ట్ కూడా సప్లై చేశాడు నాకు. ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ మనం చాలా అబ్జెక్టబుల్ ఉన్నాయో, అది సొసైటీకి ఒక బ్యాడ్ ఇమేజ్లో వెళ్తుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద కూడా డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూసుఫ్ గారు టు స్పీక్. ఇది నోటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకు ఇన్ ద మంత్ ఆఫ్ 2 months బ్యాక్. ఆ టెనెంట్కు అబ్దుల్ రెహమాన్ అని అక్కడ టెనెంట్ ఉంటారు సార్. రెహమాన్ గారి టెనెంట్ అని ఉంటారు సార్ వాళ్ళకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్గా షాప్ బై నేమ్ ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ షాప్ అని ఉంది, అక్కడ మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇన్ రిప్లై ఒక అప్లికేషన్ ఇచ్చినారు. అందులో మేము అగ్రిమెంట్ చేసుకున్నాము ఓనర్తో అని చెప్పినారు. ఆ అగ్రిమెంటు మాకు ఏమి ఇవ్వలేదు. ఇంకొకటి దానిపైన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వితిన్ 4 weeks మీరు వాళ్ళ అప్లికేషన్ మీద యాక్షన్ తీసుకోండి, డిస్పోజ్ ఆఫ్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ది కోర్ట్ ఆర్డర్ జడ్జ్మెంట్ మేము ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన మాకు అగ్రిమెంటు ఏ విధమైన అగ్రిమెంటు ఇవ్వలేదు. ఇంకొకటి ట్రేడ్ లైసెన్స్ కూడా ఆయన అప్లై చేసుకోలేదు మరియు మేము ఇవ్వడం జరగలేదు. అండ్ పర్మిషన్ కూడా వాళ్ళు పెట్టుకోలేదు. మేము వితౌట్ పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా కూడా లేము. కాబట్టి ఇవన్నీ చూసిన దృష్ట్యా 7 days టైం ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద మున్సిపల్ యాక్ట్ ప్రకారమే మేము DTF రాయడం జరిగింది. ఆ DTF వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ టుడే దే హావ్ డెమాలిష్డ్. 6 నెలలు గడవక ముందే ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ భారం మోపిందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల అభిమానులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్లతో ర్యాలీగా వెళ్లి విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ కార్యాలయంలో ఏడీ రవికి మాజీ మంత్రి విడుదల రజని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట అనేటువంటి నినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా ఒక నిరసన చేపడుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ నిరసనని చేపట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ ఏడీ గారికి డిఈ గారికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది.
మరి ఇదేంటంటే మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, అవసరమైతే ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? మేమంటుంది కాదు, జనం ఏమంటున్నారు? బాబు షూరిటీ ఏమంటున్నారు? అంతా బోగస్, బాబు షూరిటీ బోగస్. అలాగే బాదుడే గ్యారంటీ అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇదే కాదు, ఒకటే మేము కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి మాటలు, మీరు చెప్పినటువంటి సూపర్ 6 ప్రజలు ఎన్నో ఆశలతో మీరేదో చేస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. మీరు మాట తప్పినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా నిలబడి పోరాడతాము ప్రజల పక్షాన. ఇదే కాదు, ఏ అంశానికైనా సరే మేము ప్రజల పక్షాన నిలబడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక పాలనంతా కూడా పక్కకు పోయింది. ఏం చూస్తున్నామని 6 నెలల నుంచి ఏమవుతుంది రాష్ట్రంలో? ఏమవుతుంది? ఏం లేదు, సూపర్ 6 లేదు, ఒక హామీ లేదు, ఒక ఇచ్చిన మాట గురించి పట్టించుకునేది లేదు, ఒక ఏదన్నా ఒక సెక్టార్ గురించి కానీ దేని గురించి కానీ ఒక ఆలోచన లేదు. ఒకే ఆలోచన. ఏం ఆలోచన అది? వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, జైల్లోకి పంపించాలి. దీని మీద ఉన్నటువంటి ధ్యాస పాలన మీద కూటమి ప్రభుత్వం లేదు అని స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడైనా కూడా నిద్ర మేల్కొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మినీ వాటర్ ప్లాంట్ యజమానులు ధర్నా, రెవెన్యూ అధికారుల వేధింపుల ఆపాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు. ఆక్రమణ కట్టడాలు నిర్మాణాలపై కూల్చివేతలపై సబ్ కలెక్టర్ ప్రెస్ మీట్, ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు సబ్ కలెక్టర్ నారాయణ. 6 నెలలు గడవక ముందే ప్రజలపై విద్యుత్ భారం మోపిన కూటమి ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏడీఈ వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి విడుదల రజని. మీ బులెటిన్లోని అప్డేట్స్ చూస్తున్న నుండి విత్ న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.